క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 12వ అధ్యాయము 11-12 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయము 10-11 వచనాలు. 10-11-12 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయము 10-11-12 వచనాలు. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలన కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అని లేఖనమును మీరు చదవలేదా అని అడగగా, వారు తమను గూర్చి ఈ ఉపమానం చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, యేసు ప్రభువారు ఉపమానం చెప్పిన తర్వాత వెంటనే 118వ కీర్తనలో ఉన్న 23-24 చరణాల్లో ఉన్న అంశాన్ని ప్రస్తావిస్తారు. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అనే మాటను ప్రస్తావన చేస్తారు. అంటే చెప్పబడిన ఉపమానంలో కుమారుడు చంపేశారు, అక్కడితో కథ అయిపోయింది అని అందరూ అనుకుంటారు. కానీ కథ అక్కడే ప్రారంభమైంది. కుమారుడు చనిపోతాడు నిజమే, కానీ ఆ కుమారుడు తిరిగి లేస్తాడు. ఆ కుమారుని తిరిగి లేపుతాడు తండ్రి. ఆ విషయము అక్కడున్న శాస్త్రులకు పరిచయులకు అర్థమైంది. అందుకే వారు ఆ ఉపమానం తమ గురించే చెప్పారని అనుకుంటారు. ఈ శాస్త్రులు పరిచయులు అనుకుంటున్నారు యేసుని చంపేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఉపమానంలో ఆ కాపులు వీళ్ళే. ఆ ద్రాక్ష తోట ఇశ్రాయేలీల ప్రజలు, ఆ కాపులు వీళ్ళే. వీళ్ళని ఆ ఇశ్రాయేలీల ఖాయమని బాధ్యత వీళ్ళకి అప్పచెప్తే, వీళ్ళు ఫలాలు సమయానికి తండ్రి యజమానుడు పంపిస్తే ఫలాలు ఇవ్వకపోగా వచ్చిన వారిని అందరినీ చంపేస్తూ ఆఖరికి కుమారుణ్ణి చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం ఫలించింది. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, ఆయన కుమారుని మరణమే అంతము కాదు, ఆయన కుమారుని మరణం ప్రారంభము. మరొక జనాంగమును ఆయన సిద్ధపరుస్తున్నాడు, అదే సంఘం. అందుకే ఆ ఉపమానంలో ఆ తోటను తీసి ఇంకొకరికి ఇచ్చేస్తారు అన్నట్టుగా అర్థం అదే. సో యేసు ప్రభు వారు మరణము అక్కడితో అయిపోలా. ఆయన ద్వారా మరొక యుగము, మరొక వ్యవస్థ, మరొక నిబంధన ప్రారంభమైంది. ఈ దేవాలయపు వ్యవస్థను కొట్టివేశాడు దేవుడు. ఈ క్రియల ద్వారా రక్షింపబడటం అన్న వ్యవస్థను కొట్టేశాడు దేవుడు. యేసయ్యను తిరిగి లేపాడు. ఇశ్రాయేలీలు అది తెలుసుకునే కృపను దేవుడు భవిష్యత్తులో దయచేస్తారు. ప్రస్తుతం అది తెలుసుకోలేకపోతున్నారు. ఈ శాస్త్రులు పరిచయులు బోధకు ప్రస్తుతం నేటికి ఇశ్రాయేలీలు కూడా యేసును దేవుడిగా పరిగణించటం లేదు. వారు పరిగణించే రోజులు రాబోతున్నాయి. యేసు ప్రభువారిని గ్రహించే రోజులు, యేసు ప్రభువారి దేవుడిని తెలుసుకునే రోజులు రాబోతున్నాయి. యూదులు గ్రహిస్తారు తమ పితరులు ఎంత తప్పిదం చేశారో, యేసు ప్రభువారిని లెక్క చేయలేదో. అదే అక్కడ 118వ కీర్తనలోని ఉదాహరణ. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, చివరికి భూమికి, లోకానికి, సమస్తానికి ఆయనే మూలరాయి అవుతాడు. భూనివాసులందరూ రొమ్ము కొట్టుకుంటారు, 2వ కీర్తనలో చెప్పినట్టుగా.
ఆ మత్తయి సువార్తలో చెప్పినట్టుగా ఆయన మేఘారుడై వచ్చుచున్నప్పుడు ఆకాశములో ఆయన ప్రభావం కనిపించినప్పుడు భూనివాసులందరూ రొమ్ము కట్టుకుంటారు. అయ్యో! నేమి తెలుసుకోలేకపోయామే. ఆ రోజు త్వరలో రాబోతుంది. నిజమైన క్రైస్తవ సంఘం గుర్తించాల్సింది తమ ఇల్లు అయ్యాయా, పెళ్ళిళ్ళు అయ్యాయా, పిల్లలకు పిల్లలు పుట్టారా కాదు. మేఘారుడై రాబోతున్న ప్రభువుని ఎదుర్కొనే సంఘములో గుంపులో నువ్వు నేను ఉండాలి. దాని కొరకు ప్రయాసపడాలి. లోకము నిషేధించబడిన రాయి క్రీస్తే, కానీ లోకానికి మూలరాయి క్రీస్తే. లోకము కాదన్న రాయి క్రీస్తే, కానీ లోకానికి అవసరం క్రీస్తు. ఇది గుర్తుపెట్టుకోవాలని మనం చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను సహాయాన్ని దయచేయగలని మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.